హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీ సంకల్పం అనేది విశ్వశక్తి నుండి ఉద్భవిస్తుంది. ప్రతి సంకల్పము ఈ భూమి మీద కానీ లేదా మరే ఇతర లోకంలో కానీ వాస్తవ రూపం చెందుతుంది. సంశయాలు, భయాలు అనేవి మనిషి యొక్క జ్ఞాన సముపార్జనకు పెద్ద శత్రువులు. సంశయాన్ని, భయాన్ని జయించిన వాడే ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఆత్మ శక్తి పట్ల మీరు సంశయాలను, భయాలను వీడండి. తెగింపు స్థితిలో నిర్భయంగా అత్యున్నత లక్ష్యాన్ని సాధిస్తున్నట్లు ఎమోషన్స్, ఫీలింగ్స్తో సహా కలలు కనండి. ఒక లక్ష్యం కోసం చేయాల్సిందంతా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూడటం ఆధ్యాత్మికం కాదు. ఈ మహాప్రకృతిలో మీకు రావాల్సిందంతా వచ్చే తీరుతుంది. ఆధ్యాత్మిక భద్రతా భావన ఏర్పడినప్పుడు ఆతృత, ఆందోళన అనేవి కలుగుతాయి. ఊహాశక్తి ద్వారా ఆలోచన అంతర ప్రపంచం నుండి వెలుపలికి భౌతిక సంఘటనగా రూపాంతరం చెంది తీరుతుంది. అది జరుగుతుందా లేదా అని ఎందుకు ఆందోళన? ఈ విశ్వమంతా మూల చైతన్యమే, బ్రహ్మమయమే. ఆ మూల చైతన్యం నీలోని ఇముడి ఉంది. దాని నుండి మీరు ప్రత్యేకంగా దూరంగా లేరు. విశ్వ మనోశక్తి నుండి మీరు విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నారు. జీవితంలో సర్వకాల పరిస్థితుల్లోనూ వినయం కలిగి ఉండండి. మీ నిపుణతను, మీ కార్యదక్షతలు, మీకు తెలివితేటలు, మీ ప్రావీణ్యతలు ఇంకా అనంతంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నాయి. మీరు నేర్చుకుంది చాలా స్వల్పం, మరి ఇంకా నేర్చుకోవాల్సింది మహా అనంతం. మరి వినయం తప్పనిసరి. మీ అంతరంగంలో గల అహంలోకి వినయం ప్రవేశించినప్పుడు ఈ విశ్వం నుండి దూరంగా, ఒంటరిగా లేను అనే భావం మీద కలుగుతుంది. వినయం లేకుండా జ్ఞానాన్ని సంపాదించలేరు. వినయం లేకుండా ఆధ్యాత్మికత రాదు. వినయం లేకుండా సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేరు. అసాధ్యమైన వాటిని సాధిస్తున్నట్లు కలలు కనండి. అత్యున్నత లక్ష్యాలను సాధిస్తున్నట్లు కలలు కనండి. మీ శక్తి సామర్థ్యాలను ఇతోధికంగా, విస్తారంగా పెంచుకున్నట్లు కలలు కనండి. అపారమైన అవకాశాలున్నట్లు కలలు కనండి. ఈ అపరిమితమైన ధన సంపద కోసం కల కనండి. అనంతమైన మూలశక్తి నుండి గైడెన్స్ పొందుతున్నట్లు కలలు కనండి. కలల కన్న జీవితం మొద్దుబారిపోతుంది. కల లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. కలలు కంటున్న వారే ఈ ప్రపంచాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఈ సహకార దృక్పథం అలవడాలంటే అన్నిటినీ మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోండి. ఆరోగ్యకరమైన మనసుకు ఇది చాలా తప్పనిసరి. మీ ఇంటి దగ్గర ఒక మంచి భవనం నిర్మించబడిందనుకోండి, వెంటనే సాధారణ వ్యక్తిత్వం గల మనిషి ఏమని ఫీల్ అవుతాడు? అటువంటి భవనం తనకు లేదని బాధపడతాడు. అతని మనసు నిస్పృహలో ఉంటుంది. మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ రాదు. అంత మంచి భవనాన్ని నిర్మించిన ఇంజనీర్ను, దాని యజమానిని మెచ్చుకోలుగా మీ మనసులోని అభినందించడం చేయాలి. జీవితంలో తారసపడిన ప్రతి సన్నివేశాన్ని, మీ ప్రతి సంఘటనను అభినందించడం ప్రాక్టీస్ చేయాలి. అభినందించడానికి ప్రకృతిలో ఎన్ని లేవు. పక్షుల కిలకిల రాగాలు, నది ప్రవాహాలు, కొండలు, కోనలు, జలపాతాలు, చెట్లు, అందమైన సీతాకోక చిలుకలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల రాత్రి, నక్షత్రాలతో నిండిన ఆకాశం, ఇంకా ఎన్నెన్నో ఆస్వాదించండి. దీనివల్ల మీకు ఎంతో శక్తి ఆదా అవుతుంది. తల్లి ప్రేమను, మానవ సంబంధాల్లోనే ఆత్మీయతను, శాస్త్ర సంకేతక, సాహిత్య కళారంగాలలో మానవ జాతి సాధిస్తున్న అభివృద్ధిని అభినందించాలి. చిన్నపిల్లలు, స్త్రీలు, జంతువులు, పల్లెజనం, చెట్లు, చేమలు, చేపలు, పులులు, జింకలు, ఏనుగులు, ఇలా ఎన్నో జీవాత్మ తమ సహజ స్థితిలో ఎంత ఆనందంగా ఉంటున్నాయో గమనించండి. వాటి సహజ స్థితిని, వాటి ఆనందాన్ని అభినందించండి. ఈ ప్రకృతిలోని
సకల సృష్టి అభినందించడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మీ ఇంటెలిజెన్స్ కూడా పరిణితి చెందుతుంది. మీకు విస్తారమైన భావ సంపద సంప్రాప్తిస్తుంది. జీవితం పట్ల ఉత్తేజం, ఆనందం, సాహసం గురించిన ప్రేరణను కలుగుతాయి. జీవితం అంటే ఇప్పుడు దైన్యంతో దుఃఖిస్తూ ఉండడమేనా? ఇతరులతో పోల్చుకుంటూ దుర్భరంగా జీవించడమేనా? ఈ ప్రపంచమంతా అన్యాయంతో నిండినదని భావిస్తూ నిరాశ నిస్పృహలతో కృంగిపోవడమేనా? ఇతరులు సాధించే అభివృద్ధిని చూసి అసూయ చెందడమేనా? మేలుకొనండి. సమయం క్షణమైనా సరే వృధా చేయకండి. ప్రతి క్షణము ఆనందంగా చిరునవ్వుతో జీవించడం నేర్చుకోండి. ఇతరుల్లో ఏ గుణాలైతే మీరు మెచ్చుకుంటారో, అభినందిస్తారో ఆ గుణాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ప్రతిబింబిస్తాయి. అవే గుణాలు మీ అంతర ప్రపంచం అభివృద్ధి చేసుకుంటుంది. మీరు దేనిని అభినందిస్తున్నారో దాన్నే ఆకర్షిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మీరు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. అలాంటి వాస్తవాలను ఆకర్షిస్తారు. ఈ ప్రపంచంలో చెడు, అన్యాయం, అసూయ బాగా ప్రీతికరం. దారిద్ర్యం ఉందని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే వాటికి అనుగుణమైన జీవితం, అనుభవాన్ని ఆకర్షిస్తారు. ఈ ప్రపంచంలో సంపద సృష్టికి అపారమైన అవకాశాలున్నాయని మీరు ఆలోచిస్తూ ఉంటే అపారమైన అవకాశాలను ఆకర్షించగలుగుతారు. మీరు ఒక మనిషిలోని మంచి గుణాన్ని మెచ్చుకుంటూ అభినందించారు అనుకోండి, అప్పుడు మీరు దేన్నైతే అభినందిస్తారో దానికి మీకు మధ్య ఒక విద్యుత్ వలయం ఏర్పడటం జరుగుతుంది. తద్వారా ఆకర్షణ నియమం తక్షణమే పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ క్షణం నుండే మరిన్ని సంఘటనలను అభినందించడం చేస్తారు. మీరు అభినందిస్తున్న సంఘటనలకు సమానమైన ఫ్రీక్వెన్సీ స్థాయిలోకి మీలోని శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి కూడా మారుతుంది. దీనివల్ల మీ అంతఃశక్తిలో కదలికలు, మార్పులు సంభవిస్తాయి. భౌతిక సంఘటనలను, జీవిత అనుభవాలను, ఇతరుల గుణాలను, జీవాత్మల కర్మలను అభినందించడం ద్వారా మానసిక రుగ్మతలు క్రమక్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో ఈ ప్రకృతి అంతా బాగుంది అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. జీవితం పట్ల గౌరవం, ఆసక్తి పెరుగుతాయి. ఆశాకార దృక్పథం అలవడుతుంది. ఇతరులు సాధించే విజయాల పట్ల అసూయ చెందకూడదు. అసూయ అనేది మీ అంతర్శక్తి ప్రవాహానికి ఆటంకాలను కలుగజేస్తుంది. అసూయ అనేది జీవిత పురోభివృద్ధికి ప్రబల శత్రువు. అది మిమ్మల్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టివేస్తుంది. ఎవరి విజయాలు వారివి, ఎవరి ఎమోషన్స్ వారివి. ఇతరుల విజయాలను, ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయలేరు కదా. మీలో అసమానమైన నైపుణ్యం దాగి ఉన్నప్పుడు ఇతరులతో పోల్చుకోవడం దేనికి? అసూయ చెందడం దేనికి? మీ దైవానందుకు జీవితంలో తారసపడే ప్రతి మనిషి ఈ సంఘటనను మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోండి. మీకు తారసపడే ప్రతి మనిషి, ప్రతి సంఘటన మీరు నేర్చుకోవడానికి ఎంతో ఎంతో సందేశాన్ని మోసుకొస్తూ ఉంటాయి. అభినందించండి. దానివల్ల మీరు నష్టపోయేది ఏమీ ఉండదు. ఇతరుల లోపాలు ఎన్ని వెతుకుతారు? ఈ మహా ప్రకృతిలో అన్ని సంఘటనలు ఎంతో లయతో చైతన్య పరిణామం చెందుతున్నాయి. మీరు అభినందించడానికి అనంతమైన అవకాశాలు ఉన్నాయి. జీవితం ఎంతో అందమైనది. ఏ జీవితంలోనూ లోపాలు అనేవి లేవు. ప్రతి క్షణం ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదించండి. జీవితంలో ప్రతి క్షణం ఎంతో గొప్పది. ఈ సృష్టి మహా అద్భుతమైనది. ప్రతి క్షణము చైతన్య పరిణామం చెందుతూ వ్యాకోచిస్తుంది. మీ జీవితం కూడా నిరంతరం వ్యాకోచిస్తూ ఉంటుంది. మరి లోపాలు వెతుకుతూ కూర్చోడానికి సమయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఒక అభ్యాసాన్ని ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. కుర్చీలో హాయిగా సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులు కలపండి. కళ్ళు మూసుకోండి. 5 నిమిషాల పాటు సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. ఇప్పుడు మీకిదంతా చీకటి కమ్ముకున్నట్లు ఊహించుకోండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ లేదా పరిచయం ఉన్న వాళ్ళను ఊహించుకోండి. ఒక్కొక్కరిలో మీరు అభినందించదగ్గ గుణాలు, క్వాలిటీస్ ఏవేవి ఉన్నాయో అలా గమనిస్తూ ఉండండి. వాళ్ళు అభినందిస్తున్నట్లు కలలు కనండి. వాళ్ళకు ఏ ఏ రంగాల్లో నైపుణ్యం ఉందో వాటిని అభినందిస్తున్నట్లు కలలు కనండి. వాళ్ళను అభినందిస్తున్నప్పుడు మీలో ఫీలింగ్స్ని కూడా గమనిస్తూ ఉండండి. ఈ అభ్యాసాన్ని వారానికి 1 లేదా 2 సార్లు ప్రతిరోజు, ప్రతిసారి
10 నిమిషాల పాటు సాధన చేయండి. ఒక రోజులో 12 సార్లు కూడా సాధన చేయవచ్చు. మీకున్న సమయానుకూలతను బట్టి ఎంచుకోవచ్చు. అలాగే ప్రకృతి అందాలను ఎంచుకోండి. సంధ్యా సమయం కావచ్చు, లేదా అందమైన చెరువు కావచ్చు, లేదా సముద్రం కావచ్చు. దేనినైనా ఎంచుకోండి. వాటి అందాలను అభినందిస్తున్నట్లు ఊహించుకుంటూ కలలు కనండి. ఈ మహా ప్రకృతిలో కోటాను కోట్ల సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. అలాగే మీ జీవితంలో సంభవించిన కొన్ని ఆహ్లాదకరమైన సంఘటనల్లో కొన్నిటిని ఎంచుకొని వాటిని అభినందిస్తున్నట్లు ఫీలింగ్స్తో సహా కలలు కనండి. బాల్యం నుండి ఈ వర్తమాన జీవితం వరకు ఏ సంఘటనైనా ఎంచుకోవచ్చు. అలాగే మీరు భవిష్యత్తులో ప్రయాణించండి. సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవిత సంఘటనలు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని ఇప్పుడు మీ మైండ్లో ఊహించుకుని అవి ఇప్పటికే సంభవిస్తున్నట్లు కలలు కనండి. వాటిని మీరు అభినందిస్తున్నట్లు కలపండి. అన్ని భౌతిక వాస్తవాలను అభినందించండి. వాటి వల్ల మీ మానసిక పరిణితి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మీలో ఎవరైనా ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ వ్యాధిని మీ దేహం నయం చేసుకుంటున్నట్లు కలం కనండి. ఆ వ్యాధిని నయం చేయడానికి మీ దేహానికి గల అద్భుతమైన శక్తిని అభినందిస్తున్నట్లు కలలు కనండి. వ్యాధి పూర్తిగా నయమై ఉల్లాసంగా ఆనందంగా ఉంటున్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకున్నట్లు కలలు కనండి. ఇలా మీరు ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూ ఉంటే మీలో ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఈ విశ్వం ద్వారా ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎంతో శక్తి ఏర్పడుతుంది. మీలో ఉన్న రోగాలు కానీ, నెగిటివ్ థాట్స్ కానీ అన్నీ పోతాయి. అందుకే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావటం మాత్రం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.